ఆపరేషన్ సింధూర్, కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. మే 7, 2025న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ అనే సూపర్ స్ట్రైక్ చేసింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 26 మంది పౌరులు, ఒక ఫారిన్ టూరిస్ట్ చనిపోయారు. దీనికి జవాబుగా ఈ ఆపరేషన్ చేశారు. ఈ స్ట్రైక్ని మీడియాకి వివరించిన వాళ్లు ఇద్దరు సూపర్ మహిళా ఆఫీసర్స్, కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరూ చేసిన బ్రీఫింగ్ ఇండియా మిలిటరీ హిస్టరీలో ఫస్ట్ టైం, అది మహిళలు. సో, వీళ్ల గురించి కాస్త కూల్గా తెలుసుకుందాం. ముందుగా ఆపరేషన్ సింధూర్ భాగంగా పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశారు. జైష్ ఎ మహమ్మద్, లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి గ్రూపులపై దాడి. 70 మందికి పైగా టెర్రరిస్టులు హతం, 60 మందికి గాయాలు. స్కాల్ప్ మిసైల్స్, ఏఏఎస్ఎం బాంబులతో సూపర్ ప్రెసిషన్ స్ట్రైక్స్. పాక్ ఎయిర్ స్పేస్లోకి వెళ్లలేదు, పౌరులకు హాని లేదు. రాత్రి అర్ధరాత్రి 1:05 నుంచి అర్ధరాత్రి 1:30 వరకు 25 నిమిషాల్లో ఫినిష్ చేశారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఎవరు? గుజరాత్లో 1974లో పుట్టిన ఫౌజీ ఫ్యామిలీ గర్ల్. ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో కల్నల్. 2016లో 18 దేశాలతో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18లో ఫస్ట్ ఇండియన్ మహిళా కమాండర్. కాంగోలో యుఎన్ పీస్ కీపింగ్ మిషన్లో రాక్ స్టార్. కౌంటర్ ఇన్సర్జెన్సీ, ఫ్లడ్ రిలీఫ్లో టన్నుల కొద్దీ అవార్డులు. ఈమె ఆపరేషన్ సింధూర్ గురించిన బ్రీఫింగ్లో హిందీలో స్ట్రైక్ డీటెయిల్స్, డ్రోన్ వీడియోలతో సూపర్ క్లారిటీగా చెప్పారు. ఉగ్రవాదాన్ని రూట్తో సహా తీసేశాం అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరొక వీరవనిత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈమె ఫస్ట్ జనరేషన్ ఐఏఎఫ్ పైలట్. చేతక్, చీతా హెలికాప్టర్లతో 2500 గంటలు ఫ్లై చేసిన బాద్షా. జమ్మూ అండ్ కశ్మీర్ లో నార్తీస్ట్లో 18,000 అడుగుల ఎత్తులో రిస్కీ మిషన్స్ చేశారు. 2020లో అరుణాచల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లో స్టార్. 2021లో మౌంట్ మనిరాంగ్ 21,625 అడుగులు ఎక్స్పెడిషన్లో టీంలో ఉంది. బ్రీఫింగ్లో ఇంగ్లీష్లో ఆపరేషన్ గోల్ చెప్పి పాక్కి వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే రెడీగా ఉన్నాం అని స్టైల్గా ఫినిష్ చేశారు. సింధూర్ ఎందుకు స్పెషల్? పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా సింధూర్ అని పేరు. ఇది పీఎం మోదీ గారి ఐడియా. ఫస్ట్ టైం ఇద్దరు మహిళలు మిలిటరీ ఆపరేషన్ బ్రీఫింగ్ చేశారు. సోఫియా, వ్యోమికా గురించి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. మహిళా శక్తి, ఇండియా బలం అని ఫుల్గా హైప్. పబ్లిక్ అంతా ఇదే మన ఆర్మీ స్టైల్ అని గర్వపడ్డారు. చివరిగా ఆపరేషన్ సింధూర్ కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను బ్లాస్ట్ చేయడం గురించి కాదు, ఇది ఇండియా యొక్క గట్స్, యూనిటీ మరియు మహిళా శక్తిని ప్రపంచానికి చూపించిన మూమెంట్. సోఫియా ఖురేషీ ఆర్మీలో తన కమాండింగ్ స్కిల్స్తో, వ్యోమికా సింగ్ స్కైలో రాక్స్టార్ పైలట్గా, ఈ ఇద్దరూ మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో గర్ల్ పవర్ ఏంటో చూపించారు. ఈ బ్రీఫింగ్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఇండియా ఎవరితోనూ కాంప్రమైజ్ కాదు, మరియు మన సైన్యంలో టాలెంట్కి జెండర్ అడ్డు కాదు. ఈ ఆపరేషన్ మన దేశ బలాన్ని, ఐక్యతను మరియు ఫ్యూచర్లో ఇంకా గట్టిగా నిలబడే సంకల్పాన్ని సింబలైజ్ చేస్తుంది. జై హింద్.